భారత్ బంద్ కు మావోయిస్టుల పిలుపు ఇవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రంపచోడవరంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగదల్పూర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. రాత్రి వేళ ఆర్టీసీ సర్వీసులు బంద్ చేశారు. చింతూరు భద్రాచలం వెళ్లే బస్సులను కూనవరం మీదుగా మళ్లించారు. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైట్, మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎక్కడికక్కడ ఎన్కౌంటర్స్ జరగడం, లేదంటే భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం. ఈ ఎన్కౌంటర్స్ లో లొంగిపోవాలని చెప్పి కోరడం, ఆపరేషన్ కగార్ నెక్స్ట్ మనకి మార్చ్ ఎండింగ్ కల్లా కూడా కంప్లీట్ చేయడానికి నిఘా వర్గాలన్నీ కూడా ముందుగా వెళ్ళడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇటుపక్క మావోయిస్టుల నుంచి భారత్ బంద్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గణేష్, ఏదైతే భారత్ బంద్ కు పిలుపునిచ్చాయో మావోయిస్ట్ పార్టీ, దీనికి సంబంధించి పోలీసులందరూ కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే ఈ నెల 18, 19 తేదీల్లో అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 13 మంది మావోయిస్టులను 2 రోజుల పాటు ఎన్కౌంటర్లు జరపడం జరిగింది. ఇదే క్రమంలో ఈ అంశాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇవాళ భారత్ బంద్ పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా పోలీసులు అయ్యాలు ప్రకటించారు. ముఖ్యంగా ఎక్కడైతే ఈ ఎన్కౌంటర్లు జరిగాయో ఈ అల్లూరు జిల్లా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందస్తుగానే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఈ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ పరిధి అడుగడుగున బస్సు తనిఖీలు చేస్తున్నారు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పరిశీలించిన తర్వాత మాత్రమే అంటే భద్రాచలం వైపుకు కానీ, కోనవరం వైపుకు కానీ, జబల్పూర్ వెళ్లేటువంటి జాతీయ రహదారి మీద కానీ వాహనాలను వదులుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఎక్కువగా థ్రెట్ ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖ నాయకులంతా కూడా మైదాన ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి నిన్నటి నుంచే పోలీసులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కాంట్రాక్టర్లు ఎవరు ఉంటారో ఆ కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా వారు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు ముందుగానే అలర్ట్ ప్రకటించడంతో కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే మైదాన ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అల్లూరు జిల్లాలో అడుగడుగునా పోలీసులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మావోల బంద్ నేపథ్యంలో వారి ప్రాబల్యాన్ని చూపించుకునేందుకు ఖచ్చితంగా ఏదో ఒక ఘటనకు పాల్పడతారన్న ఆలోచనలో పోలీసులు ఉంచడం జరిగింది. అందుకనే ఆర్టీసీ సేవలు కూడా ఈ జిల్లాలో నిలుపుదల చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా నిలిపివేయడంతో కొంత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆపరేషన్ కగర్ చేపట్టిన తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ముఖ్య నాయకులంతా కూడా చనిపోవడం జరిగింది. ఈ భయపడి చాలా మంది ఇటు పోలీసులకు లొంగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే క్రమంలో మావోయిస్టు పార్టీ తన ప్రాబల్యాన్ని అంటే చూపించుకోవడం కోసం అభయ్ పేరుతో 2 రోజుల క్రితం ఒక లేఖ విడుదల చేయడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలకు బంద్ పిలుపునివ్వడంతో ప్రస్తుతం అయితే పోలీసులు అలర్ట్ అవడం జరిగింది. హిడ్మా లాంటి ముఖ్య నాయకుడిని మావోయిస్టు పార్టీ కోల్పోవడం, హిడ్మా జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నారు. విజయవాడలో ట్రీట్మెంట్ కోసం వెళ్ళినటువంటి హిడ్మా అతని అనుచరులు పట్టుకుని బలవంతంగా బూటకపు ఎన్కౌంటర్ చేశారని చెప్పి ఒకవైపు మావోయిస్టు పార్టీ ఆరోపిస్తుంటే, ఇది బూటకపు ఎన్కౌంటర్లు కాదు, వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇటు ఏవోబి ప్రాంతానికి వచ్చినటువంటి క్రమంలోనే ఎన్కౌంటర్లు చేశామని చెప్పి పోలీసులు అంటే ఎదురు కాల్పుల్లో చనిపోయారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా అయితే మావోయిస్టులు ఏదైతే అన్ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ఆపరేషన్ కగర్ ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా మావోల బంద్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అయితే ఎక్కడ మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడలేదు. ప్రస్తుతానికైతే పోలీసులు అలర్ట్ గా ఉండడంతో మావోయిస్టుల బంద్ ఇవాళ అంటే ఒక్కరోజు పాటు బంద్ కొనసాగుతుండడం పట్ల ఇవాళ సాయంత్రం వరకు కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పొలిటికల్ నాయకులు కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్టర్లు కావచ్చు, అంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే సూచనలు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.